హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ అయితే అన్బాక్స్ చేయడానికి అయితే అన్ని రెడీ చేశాను, కెమెరా మౌంట్ ఏవైతే అన్నీ. సో ఈ కొనిన తర్వాత ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అనేది. సో ప్రజెంట్ అయితే అన్బాక్సింగ్ చేయడం చూసేద్దాం. ఓకే, Insta360 One RS 4K ఎడిషన్. ఈ కెమెరా కొనడానికి చాలా రోజులు కష్టపడ్డా. సో ఫైనల్గా అయితే తీసుకున్నా. సో ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. మనకి కోరు లెన్స్ వచ్చేసి ఇలా సపరేట్గా ఇచ్చారు. దీనికి ఇలా డిస్ప్లే ఉంది అండ్ బ్యాటరీ వచ్చేసి సపరేట్గా ఇచ్చారు. మనకు ఒక బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో కేస్ అండ్ చార్జర్, కొన్ని మౌంట్స్ అయితే ఇచ్చారు. ఓకే, మనం ఇప్పుడు ఫిక్స్ అయితే చేద్దాం. మనం ఈ డిస్ప్లేని మనం ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. ఎలాగంటే జస్ట్ ఇలా డిటాచ్ చేసి మనం ఇట్లా చేసుకొని మనం మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు ఇలా యూజ్ అవుతుంది. అండ్ మనం బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా వ్లాగింగ్ చేసేటప్పుడు నార్మల్ వ్లాగింగ్ తీసి మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇది ఇలా టూ ఇన్ వన్ లాగా వర్క్ అవుతుంది. సో బ్యాటరీ వచ్చేసి ఈ పిన్స్ చూసుకోవాలి. జస్ట్ క్లిక్ అని సౌండ్ వస్తుంది, అంతే, ప్రెస్ అయిపోయింది. ఇది పవర్ బటన్, ఇది రికార్డ్ బటన్. పవర్ బటన్ ఒక 3 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ ఇండికేషన్ వచ్చేస్తుంది. చాలా మోడ్స్ ఉంటాయి, టోటల్ 13 మోడ్స్ ఉంటాయి. సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనం ఆ మోడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కెమెరా అయితే ఇది. అండ్ మనకి దీనికి వచ్చేసి ఒక మౌంటింగ్ది కేస్ కూడా ఇచ్చారు, అటాచ్ చేద్దాం. సో కేస్ అటాచ్ చేసేటప్పుడు పవర్ అండ్ రికార్డ్ బటన్ చెక్ చేసుకోండి. సో జస్ట్ ఇన్సర్ట్ చేసేస్తే జస్ట్ దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే అయిపోతుంది. సో మనకు అనేది కేస్ అనేది అటాచ్ అయిపోతుంది. హెల్మెట్కి డైరెక్ట్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి వీళ్ళు స్క్రూస్ ఇస్తారు కదా, ఇక్కడ స్క్రూ ఉంది. సో డైరెక్ట్ ఇక్కడ స్క్రూతో ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది టైట్గా ఫిట్ చేసుకుంటే మనకు ఎటువంటి షేక్ అవ్వడం కానీ కెమెరా అటు ఇటు అవ్వడం కానీ ఉండదు. టైట్గా ఫిట్ అయిపోయింది. మైక్ నేను ఇది తీసుకున్న JBL CSLM 20B. ఇది నాకు 950 రూపీస్ పడ్డది. ప్రజెంట్ అయితే మీరు నా వాయిస్ దానిలో నుంచే వింటున్నారు. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే ఈ కెమెరాకి ఈ JBL మైక్ అనేది అటాచ్ చేయాలంటే మనకి ఇక్కడ ఓన్లీ Insta360లో Type-C పోర్ట్ ఒకటి ఇచ్చారు, 3.5mm జాక్ ఇవ్వలేదు. 3.5mm జాక్ కన్వర్ట్ చేసే Type-C నుంచి 3.5mm జాక్ కన్వర్ట్ చేసేది ఒక కేబుల్ తీసుకున్నాం. సో దాన్ని కనెక్ట్ చేసి ఒక 2 days యూజ్ చేయడం జరిగింది. బట్ ఈ మైక్ అనేది వర్క్ అవ్వలేదు. బికాజ్ మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో మనకు కన్వర్టర్స్ Type-C నుంచి 3.5mm జాక్ది అది వర్క్ అవ్వలేదు. అందుకనే మనకు నాయిస్ రావడం, మాట్లాడినా సరే అది క్లారిటీగా లేకపోవడం, ఈ ప్రాబ్లం చాలా ఇష్యూ అయింది. గూగుల్లో వెతికినాను, యూట్యూబ్లో వెతికినాను, ఎక్కడ దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎక్కువ సెర్చ్ చేసి ఆన్లైన్లో దీనిలో వెతకగా నాకు ఒక సొల్యూషన్ అయితే దొరికింది. అదే ఈ ప్రోడక్ట్ కోసం నేను 2 days ఈగర్లీ వెయిట్ చేసిన. సో ఫైనల్గా అయితే ఈరోజు డెలివరీ అయింది. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 2400. జస్ట్ ఒక మైక్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే ప్రోడక్ట్ 2400. అదే ఇది మైక్ అడాప్టర్. ఇది ఒక్కటే సపోర్ట్ చేస్తుంది. మనం మిగతాది ఏది పెట్టి మనం మైక్ని కనెక్ట్ చేసినా సరే మైక్ అనేది వర్క్ అవ్వదు. దీనివల్ల చాలా ఇష్యూ అనేది ఫేస్ అయింది. ఫైనల్గా అయితే మనకు ఈరోజు డెలివరీ అయింది. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఫైనల్గా గూగుల్లో అన్నిట్లో వెతికిన తర్వాత నాకు ఇది ఒక ప్రోడక్ట్ ఉంటుందని, సో ఇది పెడితేనే Insta360కి మైక్ అనేది కనెక్ట్ అవుతుంది, అదే వర్క్ అవుతుందని తెలిసింది. ఏముండదు, సింపుల్గా మనకు ఇక్కడ 3.5mm జాక్ ఉంటుంది. ఇది మనకు Type-C వస్తుంది. కింద ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇంకో Type-C ఇచ్చారనమాట. సో ఇది ఒకసారి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో సింపుల్ అండి. ఈ Type-C ఏదైతే ఉందో దీన్ని మనం సెట్ చేయాలి.
అంతే. మనకు పైన 3.5 mm జాక్ సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కింద మనకు టైప్ సి కూడా ఉంటుంది. సో ఎట్ ఏ టైం మనం లాగింగ్ చేస్తూ మైక్ కనెక్ట్ చేసుకుని కింద మనం ఇక్కడ సైడ్ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకుని కూడా మనం యూజ్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్ల మనకి కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ అనేది ఓవర్ హీట్ అవ్వడం జరుగుతుంది. నార్మల్గానే హీట్ అవుతుంది, నేను అబ్జర్వ్ చేసిన, వీడియో తీసిన, ఒక 20 minutes కంటిన్యూగా వీడియో చేసినా సరే ఈ కోర్ ఏదైతే ఉందో ఈ కోర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. మనం కంటిన్యూగా లాంగ్ రన్లో మనం ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం కన్నా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మంచి లొకేషన్స్ ఉన్నాయి, కంపల్సరీ క్యాప్చర్ చేయాలి అప్పుడు మనకు దీనిలో ఛార్జింగ్ లేదనే సిచ్యువేషన్లో మనం దీన్ని ఛార్జింగ్ పెట్టుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మనకు 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి వచ్చేసి మైక్ అండ్ అనదర్ వన్ వచ్చేసి ఛార్జింగ్. సో ఫైనల్గా అయితే నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్న కెమెరా పర్చేజ్ అయితే చేశాను. యాక్చువల్గా నేను 360 లెన్స్ విత్ 4K లెన్స్ 2 పర్చేజ్ చేద్దాం అనుకున్నా, బట్ మన బడ్జెట్ అంత సహకరించలేదు. సో ఫైనల్గా అయితే 4K లెన్స్ అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే రీజనబుల్ కాస్ట్ 29,400 రూపీస్కే దొరికింది నాకు. అండ్ ఇది యాజ్ యూజువల్ మీకు చెప్పినట్లు ఇది అడాప్టర్, మనకు 3.5 mm జాక్ అండ్ టైప్ సి వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకుని కూడా మనం బ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు విత్ మైక్ అటాచ్ చేసుకుని. ఇంతసేపు నా వాయిస్ ఈ JBL స్పీకర్లో నుంచే విన్నాను, బట్ ప్రజెంట్ అయితే మీకు చూపించడానికి నేను ఇది డిటాచ్ చేసి Insta360 కనెక్ట్ చేశాను. ప్రజెంట్ నా వాయిస్ వచ్చేసి మొబైల్లో నుంచి వింటున్నాను. సో మీరు అప్పుడే ఈ మైక్ పర్ఫార్మెన్స్ అండ్ మన ఫోన్లో వచ్చే వాయిస్ మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది. ఇప్పుడే నేను ఫేస్ చేసిన ఇష్యూ చెప్పాను కదా, నేను మైక్ ఇష్యూ ఫేస్ అవుతుందని. సో అది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అసలు ఏమైంది. ఇలా నేను కనెక్ట్ చేసి కొన్ని వీడియోస్ షూట్ చేశాను, బట్ ఇది వర్క్ అవ్వలేదు. నేను గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో సెర్చ్ చేసిన, బట్ ఎక్కడ దీని గురించి లేదు. ఎంతసేపు ఉన్న 4K లెన్స్లో దీనిలో ఫీచర్స్ ఏమున్నాయి, 4K ఎలా ఉంది, 360 కెమెరా ఎలా ఉంది, HDR ఎలా ఉంది, వీటి గురించే చెప్పారు. కానీ ఈ మైక్ అనేది ఇంపార్టెంట్, ఇది ఎలా ఉంటుంది, దీన్ని మనం ఏవేవి సపోర్ట్ చేస్తుందని ఎక్కడ ఏ యూట్యూబ్లో ఏ ఛానల్లో లేదు. సో నేను గూగుల్లో వెతికి ఒక 2 days రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఇది పెడితేనే మనకు ఈ మైక్ అనేది వర్క్ అవుతుంది అనేది తెలిసింది. ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. సో హ్యాపీ. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ తీసుకున్నాం, బట్ అన్నిటికన్నా ఇంకొకటి ఇంపార్టెంట్ అడిషనల్ ఎక్విప్మెంట్ ఏదంటే ఇది ఇచ్చాడు. స్క్రబ్ లాగా క్లీన్ చేసుకోవడానికి క్లాత్స్లు ఇచ్చాడు. అండ్ దీంట్లో స్క్రీన్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే మనకు ఇక్కడ కెమెరాకి స్క్రాచెస్ పడకుండా, మనం రైడింగ్ చేసేటప్పుడు మనకు హెవీ వెహికల్స్ వెనకలా వెళ్ళేటప్పుడు కొంచెం మనకి చిన్న చిన్న రాళ్ళు తగులుతుంటాయి. అవి కెమెరాకి తగిలినప్పుడు స్క్రాచెస్ అనేవి పడుతుంటాయి. సో మనం ఇంత కాస్ట్ పెట్టి 30,000 40,000 పెట్టి మనం కెమెరా తీసుకుని జస్ట్ ఒక 250 రూపీస్ ఈ స్క్రీన్ గార్డ్ తీసుకోకపోతే మనకు వీడియో తీసినప్పుడల్లా మనకు దాంట్లో అక్కడ స్క్రాచెస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఎక్విప్మెంట్. ఇది మోటో వ్లాగింగ్ సెటప్కి ఇవైతే పర్చేస్ చేశాను.